లోకేష్కి లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి లోకేష్కి, ఒకటి మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరినీ పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి చెల్లి గొడ్డలి గడికి గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి చెల్లి గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట. ఈ డ్యాన్సులు ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గొడ్డలే గడిది గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6 0 చేసావా చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమి చెప్పడం. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. ఈ 79 సంవత్సరాలు 76, 78 సంవత్సరాల వయసులో వంగి నమస్కారాలు పెడతాం ఒక ఇద్దరికి, ఆయన పట్టుకుని గొడ్డల పార్టీ గడిది గుడ్డు పార్టీ అని చెప్పి తిడతాం. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు దరిద్రం ఎప్పుడు వదులుతా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రజలే వదిలిస్తారు. మీ 2 ఏళ్ల కాలంలో మీరు ఏం చేయలేదని చెప్తున్నారు, కానీ ఈ 2 ఏళ్ల మేమే అభివృద్ధి చేశాము, 5 ఏళ్లు వైసీపీ ఏం చేసిందో చర్చకి నేను సిద్ధమని చేసినంత రావచ్చు కానీ చేయనట్టు మొత్తం ఏంటిది చర్చకి రావాలంట. లోకేష్ ఎవరు జగన్ గారు రావాలంట. లోకేష్ పిలిస్తే ఇప్పుడు లోకేష్ ఉన్న ఒక శాఖని సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. ఈయనెవరు? ఇప్పుడు ఎన్టీ రామారావు పుట్టినరోజు వాళ్ళ మహానాడు జరుపుతున్నారు. ఎక్కడ జరుపుతున్నారు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు ఇద్దరికి వంగి నమస్కారాలు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఇదే కార్యక్రమంతో సూపర్ సినిమా కంప్లీట్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మైనస్ ఏంటంటే చంద్రబాబు లాగా అబద్దాలు చెప్పలేడు, చంద్రబాబు లాగా ద్రోహాలు చేయలేడు, చంద్రబాబు లాగా అబద్దపు ఎన్నికల వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టో చేయలేడు. అవసరానికి ఎవడోడు కాళ్ళలో గెడ్డలో పట్టుకుని వంగి నమస్కారాలు పెట్టుకోలేడు. ఆయన ఏను చచ్చినా బతికినా ఒకే రకంగా, ఆయన గెలిచినా ఓడినా ఆయన పద్ధతి నిజమే చెబుతాడు, స్టడీగానే నిలబడతాడు. ఉన్నదే ప్రజల కోసం, మోడీనైనా లేకపోతే ఇంకోళ్ళైనా సరే అదే రకంగా మాడతారు, అదే రకంగా అడుగుతారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడాడు, చంద్రబాబుని ఏ రకంగా సంబోధించాడు, వాళ్ళు ఎట్లా సంబోధిస్తున్నారు. కాబట్టి ఇద్దరికేమో వంగి నమస్కారాలు పెడతారు. ఎందుకు ఆ కర్మ? ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు సీనియరా, మోడీ సీనియరా, పవన్ కళ్యాణ్ సీనియరా, చంద్రబాబు నాయుడు సీనియరా? అంత వయసు వచ్చి అంత వంగి నమస్కారాలు పెట్టాల్సినటువంటి కర్మ ఈ మనిషికి ఏమొచ్చింది ఈ వయసులో? ఇంత కర్మ. ఎన్టీ తెలుగుదేశం పార్టీ దేనికి పెట్టాడు? తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని పెట్టాడు. ఆ ఆత్మగౌరవాన్ని ఏం చేసావు నువ్వు? వంగి నమస్కారాలు పెట్టి ఆళ్ళ బూట్లు నాకి వీళ్ళ బూట్లు నాకి ఇంకా నువ్వు చెబితే మేము వినాలి. మా కర్మ. రెండు ఒకటి కాదు. అబద్దాలతో నలుగురిని కలుపుకొని గుంపులుగా వచ్చేవాళ్ళు వాళ్ళు, సింగల్గా వచ్చే సింహం ఇది. రెండు ఎట్టవుతాయి? ఒకటి అది అందరికీ తెలిసిందే కదా. ఏను చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అది అధికారంలో ఉంటే 1000, అధికారం పోతే 0. రెండు ఒకటి కాదు. మేము చెప్పేది కూడా అదే. సరే, మహానాడిని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారని చంద్రబాబు అంటున్నారు. అవునా? డైవర్ట్ అయిపోయిందా? వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు 175 మందితో ఒక గదిలో మీటింగ్ పెడితే మహానాడు గాలికి కొట్టుకుపోయిందా? వెరీ గుడ్.